సత్యమును బట్టి ఎవరి క్రియల ఫలము వారికి దయచేవాడైన మన రక్షకుడైన యేసునాథునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వచనాల వరకు ఒకసారి చదువుదామా. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం కాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. యేసేకు రెండు వైపులా ఇద్దరు దొంగల్ని సిలువేశారు. అయితే ఒక వ్యక్తి అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని. ఇక్కడ ఇతనికి అర్థం కాని విషయము, యేసుప్రభువారు తనను తాను రక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ యేసుప్రభువారు ఆ సంఘటన జరగకుండా ఆపేసుంటే అప్పటికీ అతడు రక్షించబడలేడు. అతని అజ్ఞానంతో పలికిన ఈ మాటలు రెండవ వాడు గద్దించాడు, అదే శిక్షా విధిలో ఉన్న నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే అని. నేటికి కొందరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల కోసం చిన్న సహాయం కూడా చేయలేని వారందరూ ఈ రోజు లోకం కోసం ప్రాణం పెట్టిన దేవుని నీతినంతటిని మనుషుల తరపు నెరవేర్చడానికి వచ్చిన యేసయ్యను గురించి మాట్లాడటం చాలా విచారకరం. ఎంతో స్వార్థంతో, ద్వేషంతో మనిషి యొక్క మనసునంతా నింపువారు అనేకులు బయలుదేరిన కాలం ఇది. మనం వింటూనే ఇలాంటి మాటలు ఆనాటి నుండి మనం వింటూనే ఉన్నాం. ఇవేమి మనకు కొత్త కాదు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ప్రభు చెప్పారు ఇలాగే ఉంటుంది అని. అలాంటివి జరిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడుకుడి అని పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని చదువుతాం. ఆ ఇద్దరి దొంగల్లో ఒకడు గుర్తించాడు, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం గాని ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి యేసుప్రభువును చూసి, నీవు నీ రాజ్యంలోనికి, అంటే క్రింద ఫుట్ నోట్స్ లో రాయబడింది, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ మాట అనింది కుడివైపున దొంగ అని చిన్నప్పటి నుండి మనం వింటూనే ఉన్నాం కదా. అయితే ఎక్కడ ఇతడు కుడివైపునున్నాడని, ఇతడు ఎడం వైపునున్నాడని ప్రస్తావించినట్లుగా మనం ఎక్కడ చూడం బైబిల్లో. కానీ అది సాంప్రదాయంగా అలా వచ్చేసిందంతే. ఇతను ఇలా అడిగాడో లేడో, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. వెంటనే యేసుప్రభు వారు శిలువపై రెండో మాట పలికారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. ఒక వ్యక్తిని రక్షించేందుకు ఎప్పుడు ప్రభు ఆలస్యం చేయరు. ఒకడు యేసుప్రభుని నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతారు అని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన విధంగా ఇక్కడ అతను నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన వెంటనే ప్రభు అతనికి రక్షణ అనే వరాన్ని ఇచ్చారు. ఎప్పటికో జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆ దొంగ. కానీ ప్రభు అన్నారు నేడే అని. అందుకే రక్షణ గురించి ఎప్పుడు పొందుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా. దానికి బైబిల్ ఏం సమాధానం చెప్తుందంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినమని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. చాలా మంది ఇలా అంటూ ఉంటారు, దేవుడు ఎప్పుడు బాప్టిజం తీసుకోమంటారో ప్రార్థన చేసి డిసైడ్ చేసుకుందామని. కానీ దేవుడు చెప్పేది ఇదే, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని. దేవుడు ఎవరికైనా చెప్పేది ఇదే. మళ్ళీ మనిషికి ఒక మాట చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తారో కనిపెడదాం అనుకునేవారు నిజానికి బయటకు ఆ మాట చెప్తున్నారు, కానీ అంతరంగంలో వారికి తెలుసు వారే ఇంకా పూర్తిగా హృదయమందు విశ్వాసం ఉంచలేదు అని. వారికే టైం కావాల్సి ఉంది, అది దేవుని మీద తోసేస్తారు. ఆయన ఇంకా చెప్పలేదని, ఇంకా ప్రార్థన చేస్తున్నామని, ఇంకా కనిపెడుతున్నామని అంటూ ఉంటారు. ఆయన నాకు ఇంకా తెలియజేయలేదని. ఇలాంటివన్నీ మాట్లాడే వారికి తెలుసు వారి అంతరంగంలో అది వారి లోపమే గాని దేవుని లోపం కాదు అని. మన ప్రభువు ఆలస్యం చేయవాడు కాడు అన్న సంగతి మనకు ఈ రోజుటి వాక్య భాగంలో నుంచి చాలా స్పష్టంగా మనం తెలుసుకోగలిగాం. ఆయన శిలువ మీద పలికిన రెండవ మాట ద్వారా మనకు అర్థమైంది, ఒకరు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఇంకా ఆయన క్షణం కూడా ఆలస్యం చేయరు అని. విశ్వాసం యొక్క ఫలము ఆత్మరక్షణే. అది లేకుండా ఎవ్వరూ విశ్వాసులని పిలువబడరు. ఎందుకంటే ఒక చెట్టును గుర్తించేది దాని ఫలము ద్వారానే. కాబట్టి రక్షణ అనే ఫలము లేనప్పుడు వారిని విశ్వాసులు అని పిలవలేం. కనుక రక్షణకు సరైన సమయం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు చెప్పే సరైన సమయం ఎప్పుడు ఇప్పుడే అని. రక్షించబడకుండా ఎవ్వరూ దేవుని రాజ్యంలో చేర్చబడలేరు, నిత్య జీవాన్ని
పొందుకోలేరు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని యాకోబు మనల్ని గురించి తన పత్రికలో రాశాడు 4వ అధ్యాయం 14వ వచనంలో. ఈ ధ్యాన భాగం అంతా కూడా మనకు ఒక స్పష్టమైన సత్యాన్ని తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ రక్షించడానికి ఆలస్యం మాత్రం చేయరు. ఒక దొంగ తన తప్పును ఒప్పుకుని విశ్వాసంతో ఆయన ఆశ్రయించిన వెంటనే నేడు అని ప్రభు పలికిన విధంగానే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ప్రభు చెప్పిన విధంగానే ఆయన ప్రతి ఒక్కరితో ఆ రీతిగానే సమాధానం చెప్పే దేవుడు. కాబట్టి మన ఆలస్యాలను ఏదో ప్రభు ఆలస్యం చేస్తున్నట్లుగా మనం ఆయన మీదకి తోసేయడం కరెక్ట్ కాదు. మనల్ని మనం సరిగా చూసుకోవాలి. యథార్థమైన మనస్సుతో ప్రభు సన్నిధిలో మనం కనపడాలి అనే సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి రక్షణ సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం మారాలని నిర్ణయం తీసుకున్న క్షణమే దేవుడు పనిచేయడం ప్రారంభిస్తారు. కాబట్టి మనం ఆలస్యం, సందేహం, కారణాలు ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజే ఆయనను అంగీకరించగలిగే కృపను మనము పొందుకోగలగాలి. ఎందుకంటే రేపు మన చేతిలో లేదు, మనకే గ్యారంటీ లేదు. కానీ ఈ రోజైతే మనకు ఇవ్వబడిన దేవుని కృపా అవకాశం. ఇక్కడ ఇంకొక సత్యాన్ని మనం గ్రహించాలి. యేసుప్రభువారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన రాకడ సంగతుల గురించి చెప్తూ ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు. అదేంటంటే, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు తీసుకుని పోబడతాడు, ఒకటి విడిచిపెట్టబడును అని. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును అని. అలాగే ఇద్దరు ఇక్కడ తనతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే ఒకడు విడిచిపెట్టబడ్డాడు, ఒకడు కొనిపోబడ్డాడు. ఇంకా మనం చూస్తే 10 మంది కన్యకల ఉపమానంలో కూడా 5 విడిచిపెట్టబడ్డారు, 5 కొనిపోబడ్డారు. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఒక సంగతి అర్థం కావాలి. ఇక్కడంతా మనకి 50% కనిపిస్తుంది. కాబట్టి విడవబడిన వారిలో గనక ఒకవేళ మనం ఉంటామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ భూమి మీద భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం, ఎన్నో ఇన్సూరెన్స్లు కట్టుకుంటూ ఉంటాం. ఇదంతా ఒక కృషించిపోయే శరీరం కోసం ఇంతగా ఆలోచిస్తే మరి నిత్యం నివసించవలసిన మన ఆత్మ కోసం ఏం ఆలోచిస్తున్నాము, దానికోసం ఏం పని చేస్తున్నాము? ఒకసారి మనం దాని గురించి ఆలోచించాలి. లోకంతో పాటు పరిగెత్తాలి అని అనుకుంటే లోకమంతా కలిసి ఒకనాటికి ఏమవుతుందో మనకందరికీ తెలుసు. ఇదంతా కూడా లయమైపోబోతుంది. కాబట్టి ఆగి ఒక క్షణం ఆలోచించాలి. మనము సత్యంలో ఉన్నామో, అసత్యంలో ఉన్నామో, చీకట్లో ఉన్నామో, వెలుగులో ఉన్నామో, మరణమందు నిలిచి ఉన్నామో, లేకపోతే జీవంలోనికి దాటివేయబడి ఉన్నామో ఒకసారి ఆలోచించుకుని మన స్టేటస్ ఏంటి అనేది మనం గ్రహించగలిగితే తర్వాత మనం ఏ నిర్ణయం తీసుకోవాలో ఎవరికి వారమే నిర్ణయించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? సత్యంను బట్టి ఎవరి క్రియల ఫలము వారికి దయచేవాడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి, మేము గ్రహించిన సత్యాలను బట్టి ప్రభువా, మా జీవితాన్ని మేము కొనసాగించడానికి సహాయం చేయండి. దేవా, విడవబడిన వారిలో మేము ఉండకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్ను గురించి మేము ధ్యానించిన ప్రతిసారి ఒక నిజమైన అనుభవం ఎలా ఉంటుందో మీ వాక్యము మాలో అలాంటి అనుభవాన్ని క్రియేట్ చేస్తుంది. అదే జరుగుతుంది. అలాంటిది అని నేను చెప్పలేను ప్రవ్వా, కానీ అదే జరుగుతుందని చెప్పగలను. కాబట్టి ఇది ఎంత సత్యమో గ్రహిస్తున్న రీతిని బట్టి మాకు అర్థమవుతుంది, మేము మీతో లేకపోతే మేము నశించిపోతాము అని. దేవా, దయచేసి నీతో నడవగలిగే కృప మాకు దయచే, నిన్ను వెంబడించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దొంగ మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని అడిగినట్లుగా అలాగెన్నటికీ మా జీవితంలో లేకుండా ప్రవ్వా, అయా ఎలాగైతే ఇంకొక దొంగ మిమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడో ఆ రీతిగా నా ప్రవ్వా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేయమని ప్రాధేయపడుతున్నాం. దేవా, నీ చిత్తాన్ని ఎరిగి ఆ రీతిగా ప్రవర్తించడానికి మీరే కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.